హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇలా ముచ్చట ఏంటిదంటే లలితా త్రిపుర సుందర దైవాల అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఒక వ్యక్తి దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాడట మిత్రమా. ఏమని అంటే, ఒక రోజు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నా, నాకు ఏమీ లేదు, తినడానికి కూడా తిండి లేదు, దేవుడా నా పరిస్థితి ఏమిటి అని అడిగిండట. అప్పుడు ఆ దేవుడు ఏమని అడిగిండట, ఒక వ్యక్తి బాగా కష్టాలుండి దేవుణ్ణి ఒక కోరిక కోరిండట. ఏమని, నాకు ఎన్నాళ్ళు దేవుడా, తల్లైనా తండ్రైనా దైవమైన మిత్రునివైన స్నేహోభిలాషివైన అన్నీ నువ్వే కదా, మరి నాకు ఈ కష్టాలు ఎందుకు దేవుడా అని అడిగితే, అప్పుడు ఆ భక్తికి పరవశించిపోయి ఈ దేవుడు ప్రత్యక్షమై అన్నాడట, ఓ భక్త, ఓ మిత్రమా, నువ్వు ఇదిగో ఇగో నేను ఇస్తున్నా నీ భక్తికి మెచ్చి. అదేమిటి స్వామి అని అంటే, ఇది ఒక రూపుల కుండ, ఈ కుండను తీసుకొని అందులో నీకు కావాల్సిన నీ నాణాలు తీసుకొని ఈ కుండ నీ చెంత ఉన్నంతసేపు అవి ఖర్చు చేయకు అని చెప్పిండట. మరి ఇవేళ ఏమి చేయాలి స్వామి దేవుడా అని అంటే అన్నాడట కదా, ఇది సుదూరమైన ప్రదేశంలో ఏ మనిషికి, ఏ జంతువుకు, ఏ పక్షికి ఏమీ కానరాని కాడ పెట్టి నువ్వు రా అని చెప్పిండట. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిండు, అందులో కావాల్సినన్ని పిరికడ 2 పిరికుల్లో ఆయనకు దోసెడు తీసుకొని పక్కకు పెట్టుకొని ఇంటికెళ్ళి పడుకున్నాడట. పడుకొని ఆ సాయంత్రం పూజ క్రతువులన్నీ పూర్తి చేసిండట. తెల్లారింది. ఇవి ఖర్చు పెట్టాలంటే బొచ్చడు బజార్కి పోయిండట, బోలెడు కనబడుతున్నాయట అన్నీ. అబ్బని నాకు బంగారు రూపులుండి ఒకటి ఖర్చు చేస్తే ఇవన్నీ వస్తాయని ఆశపడుతుండట. సరే చూసిండు, ఇంటికి వచ్చిండు, స్నానం చేసిండు, మళ్ళీ ఆ రూపులను చూసిండు. ఈ కుండను, రూపుల కుండను సుదూరమైన ప్రదేశంలో పెట్టి రావాలి కదా అని బయలుదేరి చాలా దూరం వెళ్ళిండట. వెళ్ళి పెట్టి వచ్చిండట. వచ్చి సరికి మళ్ళీ తెల్లారింది. సుదూరం అంటే దూరం వేరు, సుదూరం వేరు. పెట్టొచ్చిండు, తెల్లారింది. పూజలు క్రతువులన్నీ పూర్తి చేసుకున్నాడు, కాలకృత్యాలు పూర్తి చేసుకున్నాడు. అక్కడికి పోదామని అంటే ధైర్యం చాలట్లేదు. ఇవి ఎట్లా ముట్టాలని ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందట. నా దగ్గర రూపాయి లేదు, ఇది ఖర్చు పెడితే ఎట్లా, ఇది ఎక్కడిదిరా అని అడుగుతారు జనాలు, అవునా అని భిక్షాటన మొదలుపెట్టిండట ఫ్రెండ్స్. భిక్షాటన మొదలుపెట్టి భిక్షాటనకు వేయిండట. చాలా ఇండ్లు, ఒక ఊరు, 2 ఊళ్ళు, 3 ఊళ్ళు, చీకటి అయ్యేదాకా వేయిండట. పోయి ఆ భిక్షాటన డబ్బులు ఒక రూపు తీసుకున్నాడట, ఖర్చు పెట్టుకున్నాడట. ఆయనకు కావలసిన అన్నీ సమకూర్చుకున్నాడట. అన్ని పండ్లు, కూరగాయలు, డ్రెస్సులు, బంగారము, చైను, బ్రాస్లెట్లు, పిల్లలకు సంబంధించి అన్నీ కొన్నాడట. చిన్న చిన్న అప్పులు ఉంటే కట్టేసిండట. ఇక సంతోషంగా, బహు సంతోషంగా ఉన్నాడు. అంటే బాగా సంతోషంగా, ముఖంలో తేజస్సు ఉట్టి పడుతుందట. దైవమే కనబడే, ఇక తేజస్సు ఉట్టి పడ. సరే నిద్ర పడతలేదట. ఎట్లా పడుతుంది, పట్టది. ఇన్ని రోజులు బాధ ఉన్నా కోసేపు కష్టమో నష్టమో నిద్ర పట్టేది. ఇన్ని రూపులు, నాకు దేవుడు ప్రత్యక్షమైండు, నాకు దేవుడు ప్రత్యక్షమైండు అని మస్తు సంతోషపడతాడట. అట్లా ఒక రోజు వేయిండు, 2వ రోజు మళ్ళీ భిక్షాటనకు వేయిండు, మళ్ళా అన్నీ కొనుక్కున్నాడు, తిన్నాడు. 3వ రోజు వేయిండు, పిల్లలకు అన్నీ కొన్నాడు, వాళ్ళ అక్క చెల్లెలకు పెట్టిండు, అన్నదమ్ములకు పెట్టిండు, మంచి భవనం నిర్మించుకున్నాడు. ఇల్లు భవనం అంటే మంచిది, మిద్ద మేడ నిర్మించుకున్నాడు. పనోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరినీ పెట్టుకొని ఇక రారా అంటాడట. అరే అనే స్టేజ్ నుండి ఇక రారా అనే పిలిచే స్టేజ్కి ఎదిగిండు. డబ్బు ఉన్నది, ఏదైనా వస్తుంది కదా ఇంటి ముందుకి, వచ్చింది. ఇట్లా కాలం గడిచిన కొద్దీ ఏమైందని అంటే, ఇక అన్నీ తిని తృప్తి పడతాడు. ఇక ఏం మిగలలేదు, అసంతృప్తి మిగిలింది అన్నట్టు. కొన్ని కాలాలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచింది. భిక్షాటన చేస్తాండి, ఇవి ఖర్చు పెడతాండు. రూపు తీసి భిక్షాటన చేస్తాండి, ఇవి ఖర్చు పెడతాండు. ఈ రూపు తీసి ఖర్చు పెట్టిన కొద్దీ సంతోషం వస్తుంది. భార్యకు, పిల్లలకు చదివిపిచ్చుడు, మంచిగా పట్నంలో వేసి చదివిపిచ్చుడు, ఇవన్నీ చేస్తాడు. చేసి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కాలం కొండెక్కడం అంటే కాలం చేయడం. కాలం చేసినాక మంచిగా రాజవైభోగంతో ఆయనకు దాన సంస్కారాలు పూర్తి చేసిన డబ్బు ఉంది కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమో అర్థమైంది మిత్రమా,
కష్టపడంది ఏదో ముందుకు రాదు. దేవుడు రూపులు ఇచ్చిండు, దానికి కష్టాన్ని కూడా ఇచ్చిండా ఇయ్యలేదా? అదే ఆ దేవుడు రూపులు ఇవ్వకముందే మీరు కష్టపడండి. మీకు కూడా భిక్షాటన అయితే కష్టం కదా, సిగ్గుపడకుండా భిక్షం అడగాలి. ఒక్కొక్కడు అంటాడు కదా ఇంటి ముందుకు పోతే, నీకేం పుట్టిందిరా, నువ్వు పరిసోనివేనా, ముసలోనివి ఏమన్నా, నీకెందుకు వేయాలరా అంటావు. మనమా అట్లా బస్ స్టాండ్లో పొంటి ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేసిండట. అదైతే పని కాదా? అది కష్టం కాదా? ఏది ఉత్తిగా రాదు మిత్రమా, కష్టపడంది ఏది రాదు. నువ్వు కష్టపడు, పని చేయి, రాజోలు చేయి, బంటోలు తిను, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ కుటుంబానికి, నీ అక్కకు, నీ చెల్లెకు అందరికీ పెట్టు. దీని అర్థం ఈ సామెత, ఈ కథ అర్థం అదే. కష్టపడు, కష్టే ఫలి, తిను, పంచపక్ష పరమాన్నాలు భోజనాలు తిను, ఇంకా నీతో పాటు 10 మందికి పెట్టు. అన్నిటికన్నా దానాల కన్నా గొప్ప దానం ఏంటిది మిత్రమా? మనం గుళ్ళల్లో పోతే ఏం దానం చేస్తాం? అన్నం తిని అన్నానికి రాస్తామా? 100, 50 మనకు ఉన్న స్తోమత అంత. అన్నదానం గొప్పది, గుర్తుంచుకోండి అందరూ దయచేసి. ఈ వీడియో తప్పు అనుకోకండి, నాకు చిన్న ఆలోచన వచ్చి నేను ఇట్లా చేసిన. కష్టపడు, బతుకు, నీ పిల్లలు నీకు పెట్టు. ఫస్ట్ నీ కుటుంబం ముఖ్యం, నీ భార్య, నీ పిల్లలు, నీ అక్క, నీ చెల్లి, నీ అమ్మ, మీ నాన్న. అమ్మ నాన్న ముఖ్యం. వాళ్ళకన్నీ సమకూర్చినాక సోపతి. కానీ ఇక అరే నీకేంద్ర గొప్ప అది ఇది అన్నోళ్ళే టూప్ టాప్ ఆకాశం, నిన్ను 4 మాటలు చెప్తావు, ఆకాశం చెట్టు ఎక్కుతావు. ఎక్కినాక నీకు ఉన్నంతసేపు నీ ఎంబడి తిరుగుతారు. లేని రోజు ఎవడూ రాడు. నీకు రోగం వస్తే తస్మాన్ జాగ్రత్త, నీకు రోగం వస్తే ఎవడూ రాడు. మళ్ళీ నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, ఆడవాళ్ళకైతే భర్త, మగవాళ్ళకైతే భార్య, వాళ్ళే ఉంటారు నీ ఎంబడి. చెట్టు ఎక్కించినోడు ఎవ్వడు నిన్ను చెట్టు దించడు, ఆనే ఉంచిండు. నువ్వు ఎట్లా దిగుతావు? రోగం నొప్పులతోటి చెట్టు ఎక్కించడంట. ఆడ ఎక్కించిందికి రోగం వచ్చింది, ఎవడు దించాలి నిన్ను? నిచ్చెన ఎవడేయాలి, తాడెవడేయాలి, చెయ్యవడు అందియాలి. ఇగో ఇవన్నీ ఉంటాయి జీవితంలో మిత్రమా. ఫస్ట్ భార్య, పిల్లలు, తర్వాత సమాజం, చుట్టాలు, బంధువులు. చుట్టానికి పెట్టి నీళ్ళట సూరవేయిందట, ఏలుపులకు పెట్టి నీళ్ళు ఎచ్చిపోయిందట. పూజలు చెయ్యి, దేవుడికి మొక్కు, దేవుడి ముందు ఏడువు, నీకు వరం వస్తుంది. అదే చుట్టానికి పెట్టకి అలా మటన్ చికెన్ తెస్తే అబ్బాయి అలా సూపర్ అండిండు పొల్లగాడు, పొల్ల మంచిది, భర్త తెస్తే వంటలేదు అండుతుంది అని అంటారు. పెట్టన్నాడు, హే అని ఇంటికి పోతే బుక్కడ బువ్వనే పెట్టలేదురా అని అంటారు. గుర్తుంచుకోండి మిత్రమా, తస్మాన్ జాగ్రత్త. కష్టపడు, పని చెయ్యి, పంచపక్ష పరమాన్నాలు తిను. నువ్వు కష్టముల నీ దైవాన్ని తలుసుకో, నువ్వు ముందుకు నడుంగట్టు, నీకు ఇష్టంగా పైసలు ముందుకొస్తాయి. దేవుడు వరం ఇచ్చి రూపులు ఇచ్చి కుండలిచ్చుడు కాదు. కష్టపడు, కష్టే ఫలి. కష్టపడు, నీ పిల్లల్ని సంతోషపెట్టు, నీ భార్యని సంతోషపెట్టు, నువ్వు సంతోషపడు. నువ్వు కార్లలో తిరుగు, విమానం ఎక్కు, దేశాలేలు, అమెరికాకు పో, ఎక్కడికైనా పో, కష్టపడు. ఇది ఈ కథ నీతి సూత్రం మిత్రమా. అవునా కాదా? బాయ్ మిత్రమా.